హాయ్, దిస్ ఈజ్ భార్గవి ప్రియ. ఈరోజు ఏంటంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం, నేను మా తమ్ముడు. చూడండి మీరు కూడా. నాకైతే చాలా ఇష్టం రాముల వారు అంటే. రాముల వారి టెంపుల్కి వెళ్తే ఎంత పీస్ ఉంటుందో అని వెళ్తా. మీరు కూడా వెళ్ళండి. మా దగ్గర అయితే నేను లోకల్లో ఉంటాను కాబట్టి మోస్ట్లీ వెళ్తూనే ఉంటా. నాకైతే మార్నింగ్ టైం వెళ్ళడం చాలా ఇష్టం. గుళ్ళో ప్రసాదం ఉంటుంది, ఏమైనా ఉంటుందా. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా భద్రాచలం వస్తే. చాలా అంటే చాలా పీస్ ఉంటుంది టెంపుల్కి వెళ్తే. మీరు కూడా వెళ్ళండి ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇటు నుంచి పర్ణశాల బాగుంటుంది, భద్రాచలం, పాపికొండలు, ఇంకా చాలా ఉన్నాయి భద్రాచలం లోకల్లో. కానీ నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటా. సో ఇప్పటి నుంచి మీకు అన్నీ చూపిస్తూనే ఉంటా ఎప్పుడు వెళ్ళినా. నేను మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఉండను కాబట్టికి వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉంటా టెంపుల్కి. విజిట్ చేసే ఎటైనా వెళ్తా టెంపుల్ అయినా. నాకు చాలా ఇష్టం. చూస్తున్నారు కదా నేను ఎలా వెళ్తున్నానో. బైక్ మీదే వెళ్తున్నా నేను మా తమ్ముడు. చూడండి ఎలా ఉందో. కళ్యాణం వస్తుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏమో అనుకోకండి. నెక్స్ట్ టైం ఇలా ట్రై చేస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉంటా. ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తా. ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్కటి చూపించాలనే అనుకుంటా. మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీ వల్ల ఎంతోమందికి వెళ్తాయి ఆ సపోర్టింగ్. సో సపోర్ట్ చేయండి. నేను ఇలాగే చూపిస్తూనే ఉంటాను ప్రతి ఒక్కటి. మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను ఎలా చూపిస్తున్నానో. మా భద్రాచలంలో ప్రజెంట్ అయితే ఇలా జరుగుతుంది. కళ్యాణం వస్తుంది కాబట్టి ఇలా ఉంది. కొంచెం అదే నార్మల్ డేస్లో అయితే బాగానే ఉంటుందండి. మీరు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఇది కళ్యాణం టైం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం 1 అవర్ దర్శనంకే అంత టైం పడుతుంది. ఈజీగా అయిపోద్ది నార్మల్ డేస్లో అయితే. అసలు నేను చాలాసార్లు వెళ్తూనే ఉంటాను. మంత్లీ వన్స్ అయినా వెళ్తూనే ఉంటా వచ్చినప్పుడు. నాకు చాలా ఇష్టం అండి. వెళ్తుంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో. మీరు చూడండి, వెళ్తున్నాగా చూడండి. మీరు ఎలా ఉందో మీరు కూడా కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మీరు చూస్తున్నారు కదా. మీకు చూపించడానికి ఒక దాని నుంచి వెళ్తే అక్కడేమో క్లోజ్ చేసేస్తున్నారు, ఫోన్స్ ఎలో లేదని. ఇంకో దాని నుంచి వెళ్తే రిక్వెస్ట్ చేసుకుంటే మీరు దర్శనం చేసుకుని రండి మేడం, ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ తీసుకోవచ్చు అని అట్లా చెప్పేసరికి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఫొటోస్ మీకోసం వీడియోస్ అన్నీ తీస్తున్నాయి. ఇలాగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు ఇలాగే ఎన్నో చూపిస్తూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా అప్డేట్ ఇస్తాను. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎండలు బాగా కొడుతున్నాయి, కానీ ఎండకి తగ్గడు వర్షం కూడా వచ్చింది. కొంచెం నిన్నంతా ఖరాబ్ అయిపోయింది. నిన్నంతా డెకరేషన్ చేసిన వాళ్ళు అంతా ఖరాబ్ అయింది. పర్లేదు, అయినా ఎంత నీట్గా ఉన్నా మనం వెళ్ళాలి కదా. దర్శనం అంటే నాకు టెంపుల్ అంటే ఇష్టం కాబట్టి అయినా వెళ్తున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టము. చూస్తున్నారు కదా. టెంపుల్తో పాటు ఇంకా జ్ఞానమందిరం గుట్టకి వెళ్దామని అనుకున్నా నేను మా తమ్ముడు. అరే వెళ్దాం రా అంటే వెళ్తున్నాం. ఇక అక్కడ మళ్ళీ మర్చిపోయా, లడ్డూలు తీసుకోకపోతే ఎలాగా. మా ఫ్రెండ్స్ మరీ చెప్పి పంపించారు లడ్డూలు అని. సో మా తమ్ముడు పంపించారు లడ్డూలు తీసుకోమని. వాడు తీసుకుంటున్నాడు. తీసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యేసి ఇక జ్ఞానమందిరం గుట్టకి వెళ్దాం రా అంటే సరే వెళ్దాం పదా అని మా తమ్ముడు కూడా అన్నాడు. ఇక వెళ్తున్నాము. ఎండ అది ఇది ఏం లేదు. వెళ్దామా అంటే వెళ్ళడమే. ఇంకా వెళ్తున్నాం జ్ఞానమందిరం గుట్టకే. అది జ్ఞానబంధన గుట్ట అనుకుంటాం, కానీ చాలామందికి ఇక్కడ తెలుసో తెలియదో కానీ చాలా హైట్లో ఉండి చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి మీరు కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈ ప్లేస్కి వస్తే ఎంత సౌండ్ ఉండదు, ఏముండదు. చాలా మంచిగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత వెదర్ ఎంత కూల్గా ఉందో. ఎంత హైట్లో ఉన్నా వర్షం ఎంత వచ్చినా కూడా ఇక్కడ ఏం కాదు. ఎంత గోదావరి వచ్చినా కూడా ఇక్కడ ఏం కాదు. గోదావరి వస్తే మాత్రం ఈ ప్లేస్లో బిగ్గెస్ట్ స్పాట్ అంతా కనిపిస్తుంది. గోదావరి వస్తే అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇది విజిట్ చేయండి. ఇది మర్చిపోకండి. ఎంత బాగుంటుంది అంటే ఇంకా అది చూసుకొని చిన్నగా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఎండ కొడుతుంది, తిండి తినలే మార్నింగ్ నుంచి. వెళ్ళి ఏమైనా తింటే బెటర్ అని అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భార్గవి ప్రియ.